వెల్కమ్ టు ఎవ్రీబడి. రతి సిల్క్ సందాల పోటీ. ఇందులో గెలిచిన వారికి బహుమతి ప్రదానం చేయడానికి వచ్చిన మన ముఖ్య అతిథిని పరిచయం చేయబోయేది ఎవరో తెలుసా? ఒక సర్ప్రైజ్ గెస్ట్. వీరొక అద్భుత నటులు, అపూర్వ నటులు, ఆదర్శ నటులు. Give him a big hand. చప్పట్లు కొట్టడం కాదయ్యా, చేయూతనివ్వండి. సహజంగా వెనకాల పొగడం మంచిదంటారు, ముఖస్తుతి చేయడం చెడ్డదంటారు. అందుకని ఇలాగా నాల వెనకాల వేసిపోయి సారీ. మీ అందరికీ నా పుష్పాంజలి చెప్పాలనుకున్నాను, కానీ ఇలా కింద. సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. పెద్ద ఫ్యాన్ అవటం వల్లే నాకు భయంగా ఉంది. కొంచెం అడుగు. ఏంటి గురువా, పడబడుతుంది కదా. చెమట చెమట పట్టినా పర్వాలేదయ్యా, మేమంతా చెమటోడ్చి బతికేవాళ్ళం. ఏంటి గురువా, నేను ఏమన్నా డబ్బులు గిప్పులు ఇవ్వగలనేంటి? నేను వేయగలిగింది ఈ ఫ్యాన్ ఒక్కటే. అభిమానం అలాంటిది. మీ అభిమానానికి శిరసాభివందనం. ఏంటి ఏంటి ఏంటా నవ్వు? మీరెవరో తిరుపతికి వెళ్ళలేదా? నేనెప్పుడింతే, పెడితే పిలక కొడితే గుండు. ఏమయ్యా బిగ్ ఫ్యాను, సంతోషమేనా నీకు? గురువా, నువ్వు మొగటం లేని మహారాజు గురువా. అయ్యో, మళ్ళీ మీకు ధైర్యంగా శిరసాభివందనం చేస్తున్నాను. ఇప్పుడేం చేస్తా? సరే, ఇక విషయానికి వద్దాం. నేను సినిమా నటుడుగా మీ అందరి అభిమానాన్ని చూరగొన్నాను. డాక్టర్ మాధవ మీ మనసులు దోచుకున్నాడు. యువతరం హృదయాల్ని అతను గాయపరుస్తున్నాడు. డాక్టర్ మాధవ, ఒక కాషన్. యు ఆర్ అన్ ఓవర్ నైట్ స్టార్. ఈ ఓవర్ నైట్ స్టార్ అనేది ఒక కేజీ వంటిది. బోను, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జరిగిన అందాల పోటీలో గెలిచిన వారి కిరీట ధారణ చేయడానికి డాక్టర్ మాధవ్ వస్తున్నారు. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.